నమస్తే, వెల్కమ్ టు గీతా టాక్స్. అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైంది, బట్ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మేమైతే రీసెంట్ గా రిసార్ట్ కి అయితే వెళ్ళామండి. మా కిట్టి బ్యాచ్ తో ఏ రిసార్ట్ కి వెళ్ళాం అనేది నేను ఫర్దర్ గా చెప్తాను, వీడియోని అయితే చూస్తూ ఉండండి. సో మేమైతే మా సెకండ్ కిట్టీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. మేము ఎవ్రీ మంత్ కామన్ బెనిఫిట్ ఫండ్ అని కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టుకుంటాం అనమాట. సో కిట్టి ఎండింగ్ లో ఇలా ఒక మంచి ప్లేస్ కానీ లేదంటే ఏదన్నా ఒక మంచి ఐటమ్ కానీ కొనుక్కుంటాం. మీకు కూడా నచ్చితే నెక్స్ట్ ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే రిసార్ట్ కి వెళ్తున్నాము. మిగిలిన అమౌంట్ తో మేము జ్యువెలరీ కూడా పర్చేస్ చేసాము. అక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ఇంకా బస్సు ఓఆర్ఆర్ మీదకి వెళ్ళడం ఆలస్యం. మేమైతే మంచిగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ డాన్సులు, డైలాగులు, అంత్యాక్షరి అన్ని ఆడుకున్నాం. సో ఇలా అంత్యాక్షరి ఆడుతున్నప్పుడు మా అందరికి స్ట్రైక్ అయింది ఏంటంటే, మేము ఎవరు కొత్త పాటలు పాడలేదు, అంతా 90s 2000s ఇంకా అంతకన్నా వెనక పాటలు పాడుతున్నాము. కొత్త పాటలు ఇంపాక్టే లేదు. అండ్ ఇంకా అనుకోకుండా కొంచెం డిలే అయితే అయింది. ఒక ఎగ్జిట్ అయితే మేము మిస్ అయిపోయాము. సో మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు చెప్పలేదు కదా. సో ఇప్పుడు మేము వెళ్తున్న రిసార్ట్ పేరు సిరి నేచర్స్ వ్యాలీ రిసార్ట్ అనమాట. ఈ రిసార్ట్ అయితే కాగజ్ ఘాట్ ఇబ్రహీంపట్నంలో ఉంది. వెల్కమ్ చూసారా, వుడ్ తో ఆ అమ్మాయి నమస్కారం పెడుతున్నట్టు చాలా బాగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ డే అవుటింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి, అలాగే స్టేస్ కూడా రకరకాలుగా అవైలబిలిటీలో ఉన్నాయి. నేను ఫర్దర్ గా డీటెయిల్స్ అనేవి చెప్తాను. అండ్ వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, అడ్రస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డెఫినెట్ గా చూడండి. మేమైతే డే అవుటింగ్ కి వచ్చామన్నమాట. ఇప్పుడు మీరు అటు ఇటు చూస్తున్న ఏకర్స్ ల్యాండ్ అంతా వాళ్ళదేనండి. అండ్ ఇందులో మామిడి చెట్లు, మునక్కాయ చెట్లు, జాక్ ఫ్రూట్స్, ఇంకా రకరకాల వెజిటబుల్స్ కూడా పండిస్తారంట వీళ్ళు. అండ్ ఇప్పుడు సీజన్ లో వెళ్తే మీరు ఆ మ్యాంగోస్ కూడా వాళ్ళు సేల్ చేస్తారు, మనం కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ వెజిటబుల్స్ అని చెప్పాను కదా, మనకి ప్రిపేర్ చేసే లంచ్ అండ్ డిన్నర్ కూడా ఈ వెజిటబుల్స్ తోనే వీళ్ళైతే కుక్ చేస్తారంటండి. చాలా బ్యూటిఫుల్ థింగ్ అదైతే నాకు అనిపించింది. సో లెట్స్ గో. మేమైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాము, ఎందుకంటే ఇక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ వాటర్ పార్క్ ఉంది. అండ్ మీకు అందరికి సర్ప్రైజ్ ఏంటి అంటే, డే అవుటింగ్ లో ట్రెక్కింగ్ అవైలబిలిటీ కూడా ఉందండి. డే అవుటింగ్ ప్యాకేజెస్ లో ఇంత ఎక్కువ ఫెసిలిటీస్ అయితే నేను ఇంతవరకు ఏ రిసార్ట్ కి చూడలేదు. విత్ ఎక్స్ట్రా పేమెంట్స్ ఏమీ ఉండవు. మీరు ఫర్దర్ గా వీడియో వెళ్తుంటే ప్రతి ఒక్కటి నేను ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ డే అవుటింగ్ బ్యాడ్జెస్ అయితే, బ్యాండ్స్ అయితే మాకు చేతులకు వేసేసారు. నెక్స్ట్ ఇంకా ప్యాకేజ్ డీటెయిల్స్ కి వస్తే, అడల్ట్స్ కి 1400 పర్ హెడ్ అండ్ కిడ్స్ కి బిలో 5 years ఫ్రీ, అబౌవ్ 5 years అయితే 900 అనమాట. సో మీరు ఇంకా గ్రూప్ గా ఇంకా కార్పొరేట్ గా వెళ్తే ఇంకా చార్జెస్ అనేవి తక్కువ ఉంటాయి. మీకు పర్సనల్ గా నెంబర్ కావాలంటే నాకు డిఎం చేయండి, నేనైతే ఆ మేనేజర్ గారి నెంబర్ ఇస్తాను. అతను ఇంకా ఎక్కువ మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తారు అండ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మంచిగా ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ కార్పొరేట్ వాళ్ళు వచ్చి క్రికెట్ అనేది ఆడుకుంటున్నారు. అండ్ ఎక్కువ మంది వస్తే మీకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. ఈ రెండు ఏమో క్రికెట్ నెట్స్ అనమాట, వీళ్ళకి వాలీబాల్, బాస్కెట్ బాల్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ రేడియం డ్రెస్ లో కనిపిస్తున్న వాళ్ళు ఇక్కడ వాలంటీర్స్ అనమాట. మనకి ఏ అవసరం ఉన్నా వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుంది. ఇక్కడ మీరు కావాలంటే మ్యారేజెస్ చేసుకోవచ్చు, హల్దీస్ చేసుకోవచ్చు, సంగీత్ చేసుకోవచ్చు, కార్పొరేట్ ఈవెంట్స్ కి వీళ్ళ దగ్గర హాల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా హ్యూజ్ స్పేస్ అండి. అండ్ ఇక్కడ చూడండి, వాటర్ పార్క్, వాటర్ స్లైడ్స్ ఉన్నాయి అండ్ అలాగే పూల్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మ్యాజిక్ షో కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి ఛార్జెస్ అనేవి వీటికి సపరేట్ గా లేవు. అండ్ మేమైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఒకవేళ మీరు పూల్ డ్రెస్ ఏమైనా తెచ్చుకోకపోతే ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి. అండ్ మీరు ఇంకేమైనా ఆడాలనుకుంటే బ్యాడ్మింటన్ కానీ, స్కిప్పింగ్ కానీ, ఫ్రిస్బీ కానీ, రకరకాల ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ స్నాక్స్ కౌంటర్ కూడా అవైలబిలిటీలో ఉంది. అండ్ ఇక్కడ అయితే చాలా మంచి అడ్వెంచర్ థింగ్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఇదైతే 360
360 డిగ్రీస్ సైక్లింగ్ అండి. ఇదైతే బయట చార్జెస్ దీనికి చాలా ఎక్కువ ఉన్నాయి. నేను చూసాననమాట. 500-600 పర్ హెడ్ ఉంది. బట్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ మనం పెడలింగ్ చేస్తూ ఉండాలి. అలా ఆపేస్తే మధ్యలో అక్కడ ఆగిపోతుంది. పెడలింగ్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ రౌండ్ అనేది మనం తిరగచ్చు. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మేమైతే ఇది చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో మనం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇక్కడికి వస్తే చేయొచ్చు. ఏ రిసార్ట్లోనూ నేను ఈ ఎక్స్పీరియన్స్ అయితే చూడలేదండి. అండ్ ఇంకా కిడ్స్ని తీసుకొస్తే ఇంకా అసలు ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. వాళ్ళని తేలేదు కాబట్టి మేమే కిడ్స్గా మారిపోయి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉయ్యాలకి ఆ సౌండ్ విన్నారా? అది చిన్నప్పుడు మనది అందరి మెమరీ కదా. సో అసలు ఇంకా ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ అలాగే వీళ్ళకి ఇక్కడ బోటింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది. వాళ్ళని అడిగితే మనకి గైడ్ చేస్తారు ఎలా అనేది. నెక్స్ట్ ఈ బోటింగ్ని వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. చాలా మంచిగా పెద్ద ప్లేస్తో డిజైన్ చేస్తున్నారు అనమాట. అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మమ్మీ కూడా వెళ్తుంది. సో లైఫ్లో ఏదో ఫన్ అంటూ ఉండాలి. సో మేమైతే అలా కొంచెం ఫన్ చేసాము. అండ్ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ అని చెప్పాను కదా, పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఇలా చాలా బాగున్నాయి అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ నెట్ లాగా చూస్తున్నారు కదా, రింగ్ లాగా ఉండి నెట్లోంచి, ఇదైతే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ కిడ్స్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆ పైన ఉన్నది మిలిటరీ థింగ్స్ అన్నీ అవి మనకి, అండ్ చేస్తే కిడ్స్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ మనం ఇక్కడే చూడగలము, ఇంకెక్కడ చూడలేము. ఇదిగో నేను చెప్పిన ఆ మిలిటరీ అడ్వెంచర్స్ అన్నీ ఇవేనమాట. అంటే ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్కలా ఉంటుంది కదా. అంటే మనకి పెద్ద ఎక్కువ హైట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ ఏం చేయలేదు. ఒక మినిమం రేంజ్ హైటే ఉంది. బట్ ఇట్స్ వెరీ అడ్వెంచరస్ అని చెప్పచ్చు. ఒక్కొక్క పాత్ ఒక్కొక్కలా ఉందన్నమాట. కొన్ని స్టెప్స్ దూరంగా ఉన్నాయి, కొన్ని స్టెప్స్ దగ్గరగా ఉన్నాయి, కొన్ని అయితే వాక్ చేయడానికి వీలు లేకుండా కూడా ఉన్నాయన్నమాట. విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో మేమైతే ఈ ఎక్స్పీరియన్స్ని బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇలాగా రాక్స్లా కూడా ఉన్నాయి. సో ఎందుకో తెలీదు, చిన్నప్పుడు ఎలా ఆడుకున్నామో అలా ఆడుకోవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇంక ఇలా అయితే బుల్ రైడ్ అండి. ఈ బుల్ రైడ్ మీరు ఎన్నిసార్లు ఎక్కండి. ఇఫ్ యూ వాంట్ టు గో ఇట్ ఫర్ 10 times వాళ్ళు తిప్పుతూనే ఉంటారు. అండ్ అలాగే పక్కన పిల్లలకి ఇంకొకటి కూడా ఏదో రైడ్ అనేది ప్రొవైడ్ చేశారు. పడుకోమన్నా నేను. మా గ్రూప్లో హైలైట్ అయితే తనేనమాట. చాలా అంటే చాలా భయపడింది. ఈ బుల్ రైడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ దిస్ మేము ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి సో మేమైతే లంచ్ చేయడానికి అని చెప్పి ఆ ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకో ఇదే ఇంకా వాళ్ళ లంచ్ అండ్ డిన్నర్ స్పాట్ అనమాట. సో ఇక్కడ కూడా మంచిగా హట్స్ అనేవి వేశారు. ఇలా అవుట్డోర్లా కూర్చోవచ్చు. లేదు ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్సైడ్ ద ఏసీ ఇట్లా ఇన్సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా హ్యూజ్ స్పేస్ ఉంది, ఎంతమంది వచ్చినా సరిపోతుంది అనమాట. ఇంకా బుఫే కదా, నాన్ వెజ్ అండ్ వెజ్ బుఫే రెండు పెట్టారండి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ వెరీ టేస్టీ అని చెప్తాను నేనైతే. నాకు చాలా బాగా నచ్చింది ఫుడ్ ఇక్కడ. సో ఇక్కడైతే బటర్ చికెన్ కర్రీ పెట్టారు అండ్ ఫిష్ ఫ్రై పెట్టారు అండ్ అలాగే చికెన్ బిర్యానీ, రోటీ, ఇంకా చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి. వెజ్లో కూడా జీరా రైస్ అండ్ ఒక మిక్స్ వెజ్ కడాయి, సూప్, ఇంకా చాలా ఉన్నాయండి అండి. ఒక రోటీ తిన కంప్లీట్ స్నాక్స్. అండ్ డెజర్ట్ విషయానికి వస్తే బ్రెడ్ హల్వా అండ్ అలాగే ఐస్ క్రీమ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే ఆపోజిట్గా ఫ్లూట్ గార్డెన్ అని ఉంటుందండి. ఇక్కడ కూడా చూడండి వీళ్ళు నేచర్స్ వ్యాలీ అని పెట్టినందుకు అంతా అదే స్టైల్లో డిజైన్ చేశారు. ఆఖరికి ఆ బెంచ్ కూడా చూసారా, చాలా బాగా బ్యూటిఫుల్గా. ఈ ఫ్లూట్ గార్డెన్ ఎందుకు పెట్టారంటే ఇదిగోండి కృష్ణ ఫ్లూట్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ కూడా హ్యూజ్ స్పేస్ ఉంది. అండ్ ఇది గోంగూర పంట అనమాట. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ విల్లాస్ అండ్ కపుల్ రూమ్స్. ఇప్పుడు ఇది చూస్తున్నది అయితే ఒక కంప్లీట్ 2-story బిల్డింగ్ విత్ సపరేట్ పూల్ అనమాట. మీరు ఫ్యామిలీతో వచ్చారు లేదంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చారంటే ఆ బిల్డింగ్ అంతా తీసుకోవచ్చు పూల్స్. అండ్ ఇది సపరేట్ విల్లాస్ అనమాట.
చార్జెస్ వీటికి అనేది నేను కనుక్కోలేదండి, బికాస్ మేము డే అవుటింగ్ ప్యాకేజ్ కాబట్టి. సో మీరు కావాలి అని అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఆ నెంబర్ కోసం నాకైతే డిఎం చేయండి. ఎండ అయితే బీభత్సంగా ఉంది. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసరికి ఇక్కడ హట్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. అండ్ అలాగే మాది నెక్స్ట్ కిటీ పార్టీ ఉంది కదా, సో దానికోసం అయితే చిట్ అయితే తీసాము. సో ఇక్కడైతే మా తోడి కోడలికే వచ్చిందనమాట. ఇది తిన్న వెంటనే మనం వెళ్ళాలి అంటే చాలా కష్టము. అండ్ అలాగే ఇక్కడ ఇండోర్ గేమ్స్ దగ్గర ఇట్లా బుద్ధుడిది వాల్ ఆర్ట్ చేశారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఆ ఇండోర్ గేమ్స్ పక్కనే ఇట్లా జిమ్ ఏరియా కూడా ఉందనమాట. అంటే జిమ్ ఫ్రీక్స్ ఎవరైనా స్టే ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ జిమ్ కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యే టైంకి మేము ఇంక ఇలాగా బాక్స్ క్రికెట్లో ఇట్లా ఆడుకున్నాం అనమాట. ఏదో మా రూల్స్ మా డిజైన్తో మాకు నచ్చినట్టుగా పెట్టుకొని మేము ఆడుకున్నాము. సో మీరైతే చూసి ఏమీ జడ్జ్ చేయొద్దు. అండ్ ఇక్కడికి వాళ్ళు స్నాక్స్ కూడా తెచ్చి ఇచ్చారు, టీ అండ్ సమ్ పకోడా. ఇది అయిపోయిన తర్వాత చక్కగా ట్రెక్కింగ్కి అయితే వెళ్ళామండి. ఇక్కడికి వచ్చేసరికి నా బ్యాటరీ డెడ్ అయిపోయింది. సో నేను మొత్తం షూట్ చేయలేకపోయాను. మీరైతే డెఫినెట్గా ఈ ఎక్స్పీరియన్స్ని మిస్ చేసుకోవద్దు. లోపలికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద లయన్స్, టైగర్స్వి బొమ్మలు పెట్టారు. అండ్ డీర్స్ కూడా బొమ్మలు పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. మనతో పాటు ఒక పర్సన్ వస్తారు, మనకు గైడ్ చేస్తారు, తీసుకొస్తారు. ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు. సో ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అల్టిమేట్ అని చెప్తాను నేను. ఆఫ్టర్ దిస్ ఇంకా మళ్ళీ 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి మేము వచ్చింది వాటర్ పార్క్ని కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి వాటర్ పార్క్ని కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చాము. రెయిన్ డ్యాన్స్, స్లైడ్స్, అన్ని వెరైటీస్ ఆఫ్ వాటర్ స్లైడ్స్ అనేవి ఉన్నాయండి. సో మేము అయితే ఒక స్లైడ్ ఏరియాని మేము ఎంచుకొని ఇక్కడ ఎంజాయ్ చేసామన్నమాట. ఇట్లా ట్యూబ్ స్లైడ్స్, సమ్ వేవ్ స్లైడ్స్ లాగా అన్నీ ఎంజాయ్ చేసాము. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. స్టే ఉంటే ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు చేయొచ్చు. సో మీరు కూడా వెళ్ళాలి అని అనుకుంటే డెఫినెట్గా ఈ రిసార్ట్ని అయితే నెక్స్ట్ ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఆర్ కార్పొరేట్ ఈవెంట్స్కి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు డిఎం చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి.